హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం ఏంటంటే పిల్లల్లో ఫ్లాట్ హెడ్ ఎందుకు వస్తుంది, ఒకవేళ వచ్చింది అంటే మనం దాన్ని మటుకి ట్రీట్ చేయాలి. ఫ్లాట్ హెడ్ అంటే ఒక వైపుకి పిల్లలు మటుకి పడుకునేటప్పుడు ఒకవైపు ఈ హెడ్ వైపు ఒక ఫ్లాట్నెస్ వచ్చేయడం వల్ల, అంటే షేప్ అనేది ఒక బ్యాక్ సైడ్లో ఒక సైడ్లో మటుకి ఫ్లాట్ వస్తుంది. సో దానివల్ల చాలామంది పేరెంట్స్ మటుకి వరి అవుతూ ఉంటారు, ఇది ఏమైనా మటుకి పర్మనెంట్గా ఉంటుందా, దీన్ని మనం ఏం చేయాలి అనేసి వాళ్ళు మటుకు పిల్లలకి మనల్ని యూజువల్గా అడుగుతూ ఉంటారు అన్నమాట. సో ఈ ఫ్లాట్ హెడ్ అన్నది అంత మనకి భయపడవలసిన విషయం అయితే కాదు. యూజువల్గా ఎందుకు వస్తుంది అంటే ఒకే పొజిషన్లో లాంగ్ టైం ఆ వైపే కానీ పడుకుంటే పిల్లల్లో అప్పుడప్పుడు ఆ వైపు అన్నది ఈ హెడ్ అనేది స్కల్ అన్నది హెడ్లో ఉండే బోన్ అన్నమాట. ఆ బోన్ అనేది కొద్దిగా మటుకి ఫ్లాటింగ్ అన్నది మటుకి అవ్వచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు పిల్లలు కొద్దిగా మటుకి ప్రీమెచ్యూర్ బేబీస్లా ఉంటే వాళ్ళు కూడా ఇలాంటి మటుకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బోన్స్ కొద్దిగా నార్మల్ పిల్లల కంటే వాళ్ళకి సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఏంటంటే నెక్ స్టిఫ్నెస్ ఉండడం వల్ల, నెక్ అంటే కొంతమంది పిల్లలకి ఈ నెక్లో ఉండే మటుకి మజిల్స్ టైట్నెస్ ఉండడం వల్ల ఇలాగే ఒక వైపుకి వాళ్ళు మటుకి తిరిగి ఒకే వైపుని ఈ హెడ్ అన్నది ఉంచుతూ ఉంటారు. అట్లాంటి కండిషన్స్లో కూడా వాళ్ళు ఒకే వైపు పడుకోవడం వల్ల ఈ హెడ్ అన్నది మటుకి ఫ్లాట్ మటుకి అవ్వచ్చు. దీన్నే మనం మటుకి మెడికల్ టర్మ్స్లో ప్లేజియో కెఫలీ అంటాం అన్నమాట. సో ఈ కండిషన్ అన్నది యూజువల్గా ఇది టెంపరీ కండిషన్. యూజువల్గా మైల్డ్గా ఉండేవి అవి ఆటోమేటిక్గా ఒక 5-6 మంత్స్ నుంచి వాళ్ళు మటుకి బోర్లా పడ్డాము, కూర్చోవడము ఇట్లాంటివి స్టార్ట్ చేసేసరికి ఇవన్నీ కూడా నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన విషయం అయితే కాదు. దీన్ని మనం కానీ ప్రివెంట్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే వాళ్ళని ఫ్రీక్వెంట్గా వాళ్ళ స్లీప్ పొజిషన్ అన్నది మనం మటుకి మారుస్తూ ఉండాలి. అంటే అప్పుడప్పుడు వాళ్ళు స్ట్రేట్గా పడుకుంటారు, ఇంకొకసారి ఒక వైపుకి పడుకోబెట్టాలి, ఇంకోసారి ఇంకొక వైపుకి మనం మటుకి పడుకోబెట్టాలి. అట్లాగా పడుకోబెట్టి మనం ఇంకోటి సూపర్వైజ్డ్ టమీ టైం అంటే బోర్లా కడుపు మీద కూడా వాళ్ళని అప్పుడప్పుడు పడుకోబెట్టాలి. కానీ అలాంటి టైంలో అలాగ పడుకోబెట్టినప్పుడు మనం దగ్గర ఉండాలి. ఎందుకంటే అప్పుడప్పుడు వాళ్ళకి కొన్ని మటుకి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. టమీ టైం అన్నది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మటుకి మజిల్స్, బ్యాక్, హ్యాండ్ మజిల్స్, నెక్ ఇవన్నీ కూడా దానివల్ల మటుకి స్ట్రెంథెన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాగ ఫ్రీక్వెంట్గా మనం పిల్లల్ని పుట్టిన దగ్గర నుంచి మనం కానీ వాళ్ళ స్లీప్ టైంలో వాళ్ళది కానీ మనం కానీ పొజిషన్ మారుస్తూ ఉంటే ఫ్రీక్వెంట్గా ఈ ఫ్లాట్ హెడ్ వచ్చే ఛాన్స్ అన్నది తగ్గిపోతుంది అన్నమాట. ఇంకోటి ఒకవేళ వాళ్ళకి ఇలాగ హెడ్ అన్నది ఒకవైపుకే ఎప్పుడు కానీ వాళ్ళు కానీ పెడుతున్నారు అంటే దాన్నే మనం టార్టికాలిస్ అంటాం అన్నమాట. అంటే ఒకవైపుకి ఈ నెక్ మజిల్స్ టైటన్ అయిపోవడం అన్నమాట. ఇలాగా టైటన్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా హెడ్ ఒకే వైపుని వాళ్ళు పెడుతూ ఉంటారు అన్నమాట. సో అలాంటి ఏమన్నా వాళ్ళు ఎప్పుడు ఒకేసారి వాళ్ళ పెడుతుంటే దానికి కూడా మనం ఒక టైప్ ఆఫ్ ఫిజియోథెరపీ మనం కానీ చేయించుకుంటే అది మనం మటుకి కరెక్ట్ అయితే చేయొచ్చు. బట్ ఎప్పుడు కూడా వాళ్ళకి స్లీప్ టైంలో మనం మటుకి మారుస్తూ ఉండాలి. చాలా వరకు మైల్డ్ టు మోడరేట్ కేసెస్లో మనకి ఏ రకంగా మటుకి ప్రాబ్లం అయితే ఉండదు. కొంతమంది పిల్లలు ఎవరికైతే మటుకి సివియర్గా ఉంటుందో వాళ్ళలో అప్పుడప్పుడు మనం ఏం చేస్తుంటే ఒక టైప్ ఆఫ్ మటుకి హెల్మెట్స్ ఉంటాయన్నమాట. అవి ఆ టైప్ ఆఫ్ మటుకి హెల్మెట్స్ మనం మటుకి ప్రిస్క్రైబ్ అయితే చేస్తూ ఉంటాము. దాంతో మటుకి హెడ్ షేప్ అన్నది కరెక్ట్గా వచ్చేస్తుంది. బట్ యూజువల్గా మటుకి మార్కెట్లో మటుకి అవైలబుల్ ఉన్న పిల్లోస్, సాఫ్ట్ పిల్లోస్ ఉంటాయన్నమాట. ఈ సాఫ్ట్ పిల్లోస్ అన్నవి పిల్లల్లో మంచివి కాదు. ఈ పిల్లోస్ పెట్టడం వల్ల వాళ్ళకి అప్పుడప్పుడు చోకింగ్ అవ్వే మటుకి ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఇలాంటివన్నీ బాడీస్ అన్నది రికమెండ్ ఏం చేస్తాయంటే 1 year కంటే తక్కువ ఉన్న వాళ్ళకి పిల్లోస్ పెట్టొద్దని. అంటే పిల్లోస్ అంటే హెడ్ షేప్ సాఫ్ట్గా అవుతుంది, వాళ్ళకి రౌండ్ వస్తుంది. అప్పుడప్పుడు మార్కెట్లో మనకి పిల్లోస్ మటుకి అవైలబిలిటీ ఉంటాయి. కానీ దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి
అప్పుడప్పుడు వాళ్ళు బోర్లా పడి వాళ్ళకి మటుకి ఉక్కిరిబిక్కిరి అయ్యి వాళ్ళకి మటుకి కొంతమందికి ప్రమాదాలు కూడా మటుకి అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ పిల్లోస్ అన్నవి యూస్ చేయడం అన్నది మంచిది కాదు. బెస్ట్ వే టు ప్రివెంట్ ప్లేజియోకెఫలీ ఆర్ ఫ్లాట్ హెడ్ ఈజ్ టు ఆల్వేస్ చేంజ్ ది పొజిషన్స్ అన్నమాట. పిల్లల్ని మటుకి పడుకునేటప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఒక గంట ఒకవైపు, ఇంకో గంట ఇంకోవైపు, అలా అప్పుడప్పుడు టమ్మీ టైము అలాగని ఇస్తే ఇలాంటివి మటుకి ఫ్లాట్ హెడ్ మనం మటుకి ప్రివెంట్ అయితే చేయొచ్చు, అలాగా రాకుండా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అంటే ఇవి పర్మనెంట్గా ఉండవు. దీనివల్ల బ్రెయిన్కి ఏ రకంగా ఎఫెక్ట్ అవ్వదు. ఓన్లీ కొద్దిగా షేప్ కొద్దిగా మటుకి ఇనీషియల్ ఫ్యూ మంత్స్లో మనకి షేప్ కొద్దిగా ఆక్వర్డ్గా ఉంటుంది. బట్ ఆఫ్టర్వర్డ్స్ అది నెమ్మదిగా రౌండ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల ఏ రకంగా మటుకి ప్రమాదం అయితే ఉండదన్నమాట. సో ఈ బ్రెయిన్కి కూడా ఏ రకంగా బ్రెయిన్ గ్రోత్కి కానీ బ్రెయిన్ హెల్త్కి కానీ ఏ రకంగా మటుకి ప్రాబ్లం ఉండదు. కొన్ని మటుకి సందర్భాల్లో మటుకి అప్పుడప్పుడు స్కల్లో ఉండే బోన్స్ మటుకి ఫ్యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే అవి మటుకి ప్రీమెచ్యూర్గా ఒకటి అతుక్కుపోతూ ఉంటాయి అన్నమాట. అలాగా అతుక్కుపోతే అప్పుడు బ్రెయిన్కి మటుకి ఎఫెక్ట్ అవ్వచ్చు. దాన్నే మనం క్రేనియో సినాస్టాసిస్ అంటాం అన్నమాట. సో క్రేనియో సినాస్టాసిస్ అంటే ఈ హెడ్ అన్నది ఒక అబ్నార్మల్ షేప్ అంటూ వచ్చేస్తుంది. ఫ్లాట్ హెడ్ ఒకటే కాదు, లాంగ్ అయిపోవచ్చు, బ్రాడ్ అయిపోవచ్చు, లేకపోతే పొడుగ్గా అయిపోవచ్చు, ఆర్ చాలా చాలా మటుకి వెడల్పు అయిపోవచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. సో అలాంటి అబ్నార్మల్ షేప్స్ వస్తుంటే దాన్ని డెఫినెట్గా మనం మటుకి ఒకసారి చూపించుకోవాలి. దాంట్లో ఏమన్నా మటుకి క్రేనియో సినాస్టాసిస్ అంటే ఈ బోన్స్ అన్నవి అర్లీగా ఫ్యూజ్ అయిపోతున్నాయో లేదో అది మటుకి చూసుకోవాలన్నమాట. బట్ అదర్వైజ్ నార్మల్ ఫ్లాట్ హెడ్ ఆర్ ప్లేజియోకెఫలీ వల్ల ఏ రకంగా ప్రమాదం అయితే లేదు. ఫ్రీక్వెంట్గా మీరు కానీ పొజిషన్స్ కానీ చేంజ్ చేస్తూ ఉంటే ఇది పెద్ద ఇష్యూ అయితే కాదు. థ్యాంక్ యూ.